ఇంకొక క్వెషన్. మాస్టర్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటారు. చేయించుకోమని చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ చెప్తున్నాయి. 6 నెలలకు ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకో, చౌకగా వస్తుంది మీకు, శరీరంలో అన్ని అవయవాలు ఎట్లుంటాయో చెప్తుంది అని అంటున్నారు. దీని గురించి మీ కామెంట్ ఏంటి? అది కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్ళ డబ్బుల కోసం చేసేటువంటి ఒక ప్రయోగం నా ఉద్దేశం. అది అయితే ఆ పరీక్ష వద్దంటారా? మాస్టర్ హెల్త్ చెకప్ దండగా మారిందంటారా? పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు తప్పకుండా చేయించుకోవాలి. అది పర్టికులర్ గా 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి అనేటువంటి పీరియడ్ అనేది మాత్రం అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఓకే, ఎవరైనా కామెంట్ చేస్తారా సార్ చెప్పిన దాని మీద? ఏజ్ దాటిన తర్వాత ఒకసారైనా చేయించుకోవడం మంచిది. 40-50 దాటిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళ లోటుపాట్లు ఏమైనా తెలిస్తే అలవాట్లలో కొన్ని మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఎవరి 6 months అని కాదు, సిమ్టమ్స్ బట్టి శరీరాన్ని మించిన పరీక్ష శరీరంలో వచ్చే మార్పులు మనం పసిగట్టగలిగితే పరీక్షల కోసం ప్రతి 6 నెలలకి పరిగెత్తాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఈ రకంగా నన్ను డాక్టర్ చాలా కాలం టెస్ట్ చేసిన, ఇప్పుడు మామూలుగా గుండె జబ్బు మనిషిగా దాదాపు 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాటిపోయింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కాబట్టి మన శారీరక లక్షణాలను మనం ప్రతిరోజు అబ్జర్వ్ చేయగలిగితే ఈ కల్చర్ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. దాని పట్ల అవగాహన పెంచుకోవడం మంచిదని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. కరెక్టే అమర్ గారు. జనరల్గా శరీరము ఏదైనా తేడా వస్తే చెప్తుంది మనకి. నొప్పి రూపంలో, జ్వరం రూపంలో, ఏదైనా అవకరం రూపంలో మనకి చెప్తుంది. మనం గమనిస్తే నార్మల్సీ కాదు, ఇది ఏదో తేడా ఉందని గమనిస్తే ఈ తేడాకు సంబంధించి ఏం పరీక్షలు చేయాలో వాటి వరకు చేయించుకోవచ్చు. రెండోది ఏంటంటే, ఇదివరకు 40 ఏళ్ళకు వచ్చే జబ్బులు ఇప్పుడు 20-25 ఏళ్ళకు ఉన్నాయి. గుండె జబ్బులు వస్తున్నాయి, షుగర్ జబ్బులు వస్తున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి మనం ఒక ఏజ్ దాటినాక షుగర్కి సంబంధించిన జబ్బులు, గుండెకి సంబంధించినవి, మూత్రపిండాలు, లివర్, అట్లా స్పెసిఫిక్గా ఆయా అవయవాలు ఎక్కడ మనకు లక్షణం కనపడుతుందో దానికి సంబంధించిన స్పెసిఫిక్ పరీక్షలు చేసుకుంటే చాలు. అంటే కిడ్నీస్కి అయితే యూరియా, క్రియాటిన్, లివర్కి అయితే లివర్ ఫంక్షన్ టెస్టులు, షుగర్కి అయితే HbA1c, ఫాస్టింగ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ షుగరు, ఇలా ఉంటాయి. అలా పరిమితమైన పరీక్షలు ఆయా ప్రత్యేకమైన జబ్బులు ఆ వయసులో వచ్చే వాటి కోసం చేయించుకోవడం ఒక అవసరం. రెండవది, మనకు లక్షణాలను బట్టి, మనకి ఏం లక్షణాలు కనపడుతుంటాయో వాటిని బట్టి, ఒక చిన్న గడ్డ ఉందనుకోండి చర్మం కింద, ఆ గడ్డ ఫ్రీగా కదులుతూ ఉంది, పెరుగుతా లేదు, దాని మీద పుండేం బళ్ళ, నొప్పి లేదు, ఈ 4 లక్షణాలు లేకపోతే ఈ గడ్డలు చచ్చిపోయేదాకా మనతో ఉంటాయి. లైపోమా లేదా సంకల్లో గడ్డలు, గజ్జల్లో గడ్డలు, లింఫ్ నోడ్స్, మెడలో చిన్న చిన్న గడ్డలు, ఇవేం చేయవు. వైద్యం అక్కర్లేని జబ్బులే. మనం 100కి 80 జబ్బులు వైద్యం అక్కర్లేని లిస్ట్ అనుకున్నాం గతంలో. ఆ లిస్టులోకి ఇవి కూడా వస్తాయి. కానీ అవి గబగబా పెరుగుతూ ఉన్నా, ఫ్రీగా కదలకండి, చర్మానికి లేదా అడుగున కండరాలకు అతుక్కొని ఉన్నా, నొప్పి చేసినా, పైన పుండుబడినా, ఇది వార్నింగ్ లక్షణాలు. ఈ లక్షణాలు ఏ ఒక్కటి ఉన్నా ఆ గడ్డలు సర్జన్ కింద వస్తాయి కాబట్టి సర్జన్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం. ప్రతి అవయవానికి సంబంధించినటువంటి లక్షణాల్లో మనకు వార్నింగ్ ఉంటే దాన్ని బట్టి చేయించుకోవచ్చు అనేది ఒక పాయింట్. ఈ మాస్టర్ హెల్త్ చెకప్ పేరుతో 20 పేజీలు, 30 పేజీలు, 100 పేజీలు చెప్తారే. దీంట్లో B12 చేయించుకో, విటమిన్ D3 చేయించుకో, ప్రతి ఒక్కటి చేయించుకో. ఈ భూమి మీద వాళ్ళ ల్యాబ్లో ఏం పరీక్షలు ఉంటే మొత్తం చేయించుకుంటారు. ల్యాబులను బతికించడానికి వచ్చిన కార్యక్రమం అది. కార్పొరేట్ ల్యాబులు ఇవన్నీ అంతగా చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఒక విటమిన్ B12 సంగతి చూస్తే, జంతు సంబంధమైన ఆహారం, మాంసాహారం అని కాదు, పాలు కూడా జంతు సంబంధమైన ఆహారమేగా. జంతు సంబంధమైన ఆహారం తీసుకునే వాళ్ళకి విటమిన్ B12 డెఫిషియన్సీ రాదు. శాకాహారులు కూడా పాలు తాగుతారు, పెరుగు తింటారు, ఇట్లాంటి చేస్తారు కాబట్టి వాళ్ళకి కూడా రాదు. వేగన్స్ అని ఒక బ్యాచ్ ఉన్నారు. జంతు సంబంధమైన ఆహారం కూడా తినము, అది సర్వోత్కృష్టమైన అలవాటు అని నమ్ముతున్నారు వాళ్ళు. వాళ్ళ ఇష్టం, వాళ్ళ నమ్మకం అది. వాళ్ళకి B12 డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. విటమిన్ D3 రోజు ఏటవాలు ఎండబడే టైంలో, సాయంత్రంగా, ఉదయం కానీ ఒక అరగంట ఎండకి చేతులు, కాళ్ళు, ముఖము ఎండకు కానీ ఎక్స్పోజ్ అయ్యేటట్టు తిరిగితే వాళ్ళకి విటమిన్ D డెఫిషియన్సీ రాదు.
కోడిగుడ్డు తినగలిగే వాళ్ళకి కూడా విటమిన్ డి డెఫిషియన్సీ రాదు. పాలు తాగే వాళ్ళకి, పెరుగు తినే వాళ్ళకి కూడా రాదు. అట్లా విటమిన్ డి పరీక్ష చేస్తే లోపం ఉందని వచ్చిందనుకో, స్పెసిఫిక్ కండిషన్స్లో లోపం వస్తే వాళ్ళకి లోపానికి సంబంధించిన మందు అవటం గురించి నేను మాట్లాడడంలా. ప్రతి మనిషికి ఇన్ని పరీక్షలు చేయించాల్సిన అవసరం ఏంటి? నీ శరీరంలో కాపర్ ఎంత ఉంది, మాలిబ్డినం ఎంత ఉంది, ఐరన్ ఎంత ఉంది, ప్రతి ఎలిమెంట్ ఎంత ఉందో లెక్కేసే చేయగలిగే పరీక్షలు వచ్చినాయి. ఏం అవసరం అంటే రేర్ ఎలిమెంట్స్. ఇవన్నీ మనం తినే ఆహారంలోంచి రేర్ ఎలిమెంట్స్ వస్తాయి, బాడీని కాపాడుకుంటాయి. స్పెసిఫిక్ డెఫిషియన్సీ ఎప్పుడన్నా వస్తే వార్నింగ్ సిగ్నల్ వస్తుంది. అందువల్ల మాస్టర్ హెల్త్ చెకప్ అనే పేరుతో బ్యాటరీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ 600కి 700కి ప్రతిదీ చేయించడంలో ఒక నష్టం కూడా ఏంటంటే, ఎక్కడో ఒకటి ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఉంటుంది, నీకు పెద్ద ఇబ్బంది పెట్టేది కాదు. ఈ ఫైండింగ్ని పట్టుకొని డాక్టర్ల చుట్టూ తిరుగుతారు. ఇక ఊరికే చూడరు కదా డాక్టర్లు, మీకు తెలియదు ఏముంది, 400 ఫీజు తీసుకుంటారు చూసినందుకే. ఇక చూసిన డాక్టరు ఏం లేదులే పోయానికి ఎందుకు వచ్చి ఆసుపత్రికి అనవసరంగా ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్న డాక్టర్ అంటాడా? ఇంకో రౌండ్ పరీక్షలు చేయిస్తాడు. కొన్ని పరీక్షలన్నీ నార్మల్ వస్తే కూడా, నార్మల్ వచ్చి ఇంటికి పోసారు అంటాడా? మందులు రాయిస్తాడు. డాక్టర్ దగ్గరికి పోతే 3 ఖర్చులు తప్పదు, ఫీజు, పరీక్షలు, మందులు, 4-5 వేలు ఖతం. నీకు ఏ లక్షణము కనపడకపోతే, ఏ లక్షణం లేకుండా జబ్బు ఏదైనా పెద్ద లోపల దాక్కునుందేమో 1000లో ఒకడు కూడా ఉండడు, వాడిని ఎటు మిస్ అవుతారు. ఈ స్పెషలిస్టులు అందరూ నార్మల్ కేసులను చూసి, వాళ్ళు చూసే స్పెషాలిటీ కేసులు ఎటు మిస్ అవుతారు. అది ఆ రిస్క్ తీసుకోవాల్సింది తప్పదు. ఇప్పుడు క్యాన్సర్ ఏ అవయవానికైనా రావచ్చు అని చెప్తున్నా నేను. కాబట్టి క్యాన్సర్ వచ్చిన భాగం తీసేయమంటే అర్థం ఉంది, కానీ కంటికి క్యాన్సర్ రావచ్చు, ముందే కన్ను పీకేస్తా, చర్మానికి క్యాన్సర్ రావచ్చు, తోలను తొలిచేస్తా, ఎముకలకు క్యాన్సర్ రావచ్చు, ఎముకలను పీకేస్తా అని ఎవడని అంటాడు ఆ బుద్ధి జ్ఞానం ఉన్నాడు? క్యాన్సర్ వస్తే ఆ భాగం వరకు చూస్తాం, రాకుండా ముందు జాగ్రత్తగా చెక్ చేసుకునేది కూడా నేర్పిస్తాం. ఇప్పుడు గడ్డల గురించి ఎట్లా నేను చెప్పినాను, బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది మహిళలకి, వాళ్ళు బాత్రూంలో స్నానం చేసేటప్పుడు ఇట్లా చేతి ఒత్తడం కాకుండా చేతి తడివితే గడ్డలాగా తెలిస్తే అది క్యాన్సర్ యొక్క ఎర్లీ లక్షణం, వెంటనే పరీక్ష చేస్తే తెలుస్తుంది. అట్లే మహిళలకైతే వైట్ డిశ్చార్జ్ కానీ ఏదైనా ఉంటే పెపనికలో టెస్ట్ అనేది చేస్తే సర్వీక్స్ క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. ఆకలి సడన్గా తగ్గిపోయి, ఆకలి తగ్గిపోద్ది కొంతమందికి, 1-2 నెలలు అట్లా ఉంటే పొట్టలో క్యాన్సర్ ఉందని చెక్ చేస్తారు. అట్లా స్పెసిఫిక్ లక్షణాలు శరీరం హింటిస్తుంది నీకు. ఇంటిని బట్టి పరీక్షలు చేయించుకోండి, కట్టలు పరీక్షలు చేసుకోవడం అనవసరం. దీన్ని చూసి ఇప్పుడు కొత్తగా ఒక మిషన్ ఇట పట్టుకుంటే 20 పేజీల రిపోర్ట్ వచ్చే బుట్టక కథలు వచ్చినాయి. ఈ మధ్య నేను ఒక చోట చూసాను, 200 పేజీల రిపోర్ట్ వస్తుంది మిషన్ ఇట పట్టుకోగానే. ఏమి చేసుకుందాం 200 పేజీల రిపోర్ట్ చదవడానికి డాక్టర్లకి తలకాయ నొప్పి వస్తుంది. 1000 రూపాయలు అదనంగా ఫీజు ఇస్తే కదా చదవలేడు. 2 కాబట్టి చదివినా నేను 200 పేజీలు. ఒక్క టెస్ట్లో కూడా నిర్దిష్టంగా రోగం ఉందని రాదు, ఈక్వోకల్ రిపోర్ట్ ఇస్తారు, అటు ఇటుగా రిపోర్ట్ ఇస్తారు. అంటే మనం కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం. కొద్దిపాయలే 1000 రూపాయలు అని చెప్పిన ఆనందంగా ఇస్తాం. అంటే ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ మోసం చేయటం సులభం. ఇలాంటి మోసం చేసేటోళ్ళు ఇచ్చారు. అందుకని మాస్టర్ హెల్త్ చెకప్లు అనేవి ప్రతి ఒక్కరికి అనవసరమైన కార్యక్రమం. అది సారాంశం.